మీ అందరికీ బ్యాడ్ న్యూస్. అదేంటంటే ఈ రోజు నుంచి నేను వీడియోస్ అనేది చేయడం ఆపేస్తున్నాను. ఎందుకంటే నేను ఛానల్ పెట్టి యూట్యూబ్లో నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. అట్లాగే ఇన్స్టాలో ఐడి కూడా క్రియేట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. సో నేను క్రియేట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన నాకు ఫాలోవర్స్ 150, 160. నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తే నాకు వచ్చే వ్యూస్ 100, 110, 115. నా వీడియోకి వచ్చే లైకులు 8, 10, 9. ఇకపోతే కామెంట్లు మరీ దారుణం, అసలు 1 లేదా 2, 3. సో నేను ఎంతో కష్టపడి టైం తీసుకొని ఒక వీడియో చేస్తే మరీ ఇంత దారుణంగా ఉంటే ఇలా 2 ఇయర్స్ అవుతుంది. సో నేను చెప్పే దాంట్లో కూడా ఎంతో కొంత మ్యాటర్ ఉంటుంది. దాన్ని సరిగ్గా ఎవరు వినట్లేదా లేకపోతే పట్టించుకోవట్లేదా నాకు అసలు ఏమీ తెలియట్లేదు. నిజంగానే నేను చేసే వీడియోలో కంటెంట్ లేదా లేదా అని చెప్పాలి, కానీ ఇలా లైక్ కొట్టకుండా, కామెంట్ పెట్టకుండా, షేర్ చేయకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది నా వీడియోలో దమ్ముందో లేదో అని. సో ఆ పని ఎవరు చేయాలి? ఫ్రెండ్స్ చేయాలి. నాకు ఫ్రెండ్స్ ఒక 2-3 వేల మంది ఉంటారు. అలా స్టార్టింగ్లో చెప్పాను కొంచెం సపోర్ట్ చేయండి అని. వాళ్ళు అలా అని ఇలా వదిలేసినట్టు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎలా అంటే మనం చేసిన వీడియో అప్లోడ్ చేసినాక ఫస్ట్ మన వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తేనే అది అదర్ పర్సన్ దగ్గరికి వెళ్తుంది. మన వాళ్ళే మనకు సపోర్ట్ చేయట్లేదు. మా వాళ్ళ బాధ ఏంటంటే ఈరోజు మనం సపోర్ట్ చేస్తే వీడు రేపటి రోజు సోషల్ మీడియాలో క్లిక్ అయితే తర్వాత మనల్ని పట్టించుకోడేమో అనే కుళ్ళు. మరీ ఇలా ఉంటే ఎలా చెప్పు? ఫ్రెండ్సే ఇలా ఉంటే ఎలా? సో మన వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ ముందు సపోర్ట్ చేస్తేనే కదా మనం క్లిక్ అవుతామా లేదా అని తర్వాత తెలిసేది. ఎగ్జాంపుల్, మనిషి పోతే ఒక పాడెను మోయడానికి 4 అవసరం, ఒక్కడు ఎట్లాగో మోయలేడు. అలాగే ఒక బస్సులో ఒక 100 మంది కూర్చుంటే ఆ బస్సును ఒక్కడే డ్రైవ్ చేస్తాడు. కానీ సోషల్ మీడియాలో అలా కాదు. ఒక పర్సన్ క్లిక్ అవ్వాలన్నా, పైకి రావాలన్నా చుట్టూ ఉన్న వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేయాలి. మన లైఫ్లో అంత అద్భుతం జరగలేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ సపోర్ట్ చేయలేదు. సో ఇప్పుడు మనకు అర్థమైన ముచ్చట ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు ఎప్పుడూ సపోర్ట్ చేయరు. అంటే ఓకే, నాకు తెలిసిన దాంట్లో నేను ఏదో ఎడిటింగ్ చేసుకుంటున్నా, నాకు పెద్దగా కలర్ కరెక్షన్ తెలియదు, క్లిప్స్ ఎలా యాడ్ చేయాలో తెలియదు, ఎఫెక్ట్స్ ఎలా వేయాలో తెలియదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా సెట్ చేయాలో కూడా తెలియదు. సో ఏది సెట్ చేస్తే ఎలా వర్క్ అవుతుందో కూడా మనకు తెలియదు. ఇవన్నీ తెలియకుండా మన వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మనం నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇందులో అడుగు పెట్టాం, కానీ మన వాళ్ళు సపోర్ట్ చేసేలా లేరు. కాబట్టి ఈ రోజు నుంచి వీడియోస్ అనేది చేయడం ఆపేస్తున్నాను. ఏదో చేద్దామని ఇందులోకి అడుగు పెట్టాం, బట్ మనకి ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. నన్ను ప్రేమించే వాళ్ళకి ఇది చాలా బ్యాడ్ న్యూస్. బట్ నా మీద కోపాలు, పంతాలు, కుళ్ళున్న వాళ్ళకు మాత్రమే చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. సరే అందరికీ బాయ్ మరి.